ఇంకెక్కడ దామిని అమ్మి, ఆ పిల్ల కూడా మొహాన చీకొట్టిపోయి ఉండదుగా. ఆ దామిని చీకొడితే మాత్రం దాని ద్వారా ఆ ఇంట్లో గొడవలు సృష్టించలేనా? ఏందమ్మి నువ్వనేది? మళ్ళా కొత్త స్క్రీన్ ప్లేకి తెరతీస్తాండవా? మంచిదమ్మి, కానీ ఇంకా ఏం చేద్దాము? జనాలు కోరుకునేది కూడా ఇదే కదా. వాళ్ళని తృప్తిపరచాలంటే నువ్వు ఇట్లాంటి పిచ్చి వేషాలు వెయ్యాలి కదా. ఏందో అంత మన కర్మ. హలో, ఎవరు? నమస్తే మేడం, మైసెల్ఫ్ రంగనాథ్, రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మేనేజర్ని కాల్ చేస్తున్నాను. ఓ హాయ్ సార్, చెప్పండి. ముందుగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మొన్న సీఎం గారి డాటర్ శారీని మీ కంపెనీయే తయారు చేయటం, ఇండియా వైడ్ ఆ శారీకి జనం నుంచి గొప్పగా అప్లాజ్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. అష్టలక్ష్మి శారీతో మీరు సంపాదించుకున్న ఈ క్రేజ్ వల్ల మా కంపెనీ మీ లీలావతి టెక్స్టైల్లో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలో ఉంది. ఏంటి సార్ మీరు అనేది? యా మ్యామ్, మీరు ఓకే చెప్తే మా కంపెనీ మీతో 100 కోట్ల ఆర్డర్తో డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏమంటారు? ఓ మై గాడ్, ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తూ ఏమంటారు అని అడుగుతారేంటి సార్? తప్పకుండా సార్, మీతో డీల్కి మాకు ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. అయితే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసి ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాము. సో మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే డాక్యుమెంట్స్తో వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను. ఎప్పుడూ ఎందుకండి, వచ్చేయండి. ఎప్పుడే లొకేషన్ మీకు షేర్ చేస్తాను. ఓకే మేడం, షూర్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. రండి. ఆగమ్మా, ఏంటి ఏంటో చెప్పమ్మా. సర్ప్రైజ్ ఉంది. చెప్పమ్మా, చెప్పు. డాడ్, ఏంటమ్మా, ఏం ఒక జరిగింది? చెప్పు. సర్ప్రైజ్ ఉంది, ఉండండి. హలో దామిని గారు. హలో సార్, వెల్కమ్ సార్. మీకోసమే ఎదురు చూస్తున్నాము. ఈవిడ మా మామ్ లీలావతి నమస్తే గారు. మేడం. నమస్కారం మా అండి. డాడ్ కోటేశ్వరరావు నమస్కారం గారు. సార్. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. కూర్చోమ్మా. అమ్మా, వేరు మామ్, వీరు రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మన దగ్గరకు వచ్చారు. ఓ అలాగా. ఆ, మేడం, మీరు లీలావతి టెక్స్టైల్ కంపెనీ కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంతలోనే మంచి పేరు కూడా సంపాదించారు. నాణ్యత కలిగిన మీలాంటి కొత్త సంస్థల్ని మా రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది మేడం. ఒక రకంగా ఇదే మా చైర్మన్ గారి మోటో కూడా. మంచిదండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి మేడం, అగ్రిమెంట్ పేపర్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా చదువుకోండి. తర్వాతే మీరు సిగ్నేచర్ చేయండి. హ. ఆ, దామిని, ఒకసారి చదివిన తర్వాత మామ్, ఆఫర్ వాళ్ళు కదా మనకిస్తున్నారు. ఇలాంటివేమైనా ఉంటే వాళ్ళు మన గురించి చెక్ చేసుకోవాలి. కానీ మనమే ఇలా అనుమానపడి అంత పెద్ద కంపెనీని అవమానిస్తామా? అయ్యో పర్వాలేదు మేడం, బిఫోర్ సిగ్నేచర్ ఆలోచించుకోమనే పెద్దవాళ్ళు చెప్తారు. పైగా ప్రొసీజర్లో భాగం కూడా అదే. అయ్యో సార్, మీరు మమ్మల్ని నమ్మారు, మేము మిమ్మల్ని నమ్మకపోవడం కరెక్టా? థ్యాంక్ యూ దామిని గారు. మీరు వెంటనే స్టాక్ సిద్ధం చేసి పెట్టారంటే ఒక్కసారి యాజ్ పర్ కంపెనీ రూల్ ప్రకారం స్టాక్ రిసీవ్ చేసుకుంటాము. దెన్ టర్మ్స్ వైజ్గా చెక్ రిలీజ్ చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వస్తాను మేడం. మంచిదండి. వస్తాను సార్. నమస్తే. దామిని, ఆగమ్మా. వాట్ ఎ డీల్ మామ్. నానా, 100 crores డీల్ నానా. నువ్వు హ్యాపీగా ఉన్నావుగా? యా. అది చాలమ్మా.
చెప్పు రాజనాలా, నీ రంగనాథ్ క్యారెక్టర్కి న్యాయం చేసావా? 100% మేడం. డాక్యుమెంట్స్ మీద సంతకం కూడా తీసుకున్నాను. ఇంకా మీరు చేయాల్సింది మీరు చేసేయొచ్చు. గ్రేట్ అనన్య, గ్రేట్. ఇంకా ఆనంద నిలయం మరో కష్టాల వలయంలో చిక్కుకోబోతుంది. కుటుంబమే ముక్కలు ముక్కలు కాబోతోంది. పార్టీకి వెళ్ళాం, అయిపోయిందని తిరిగి వెళ్ళిపోతున్నాం. సరదాగా బయట టైం స్పెండ్ చేసే వీలు కూడా లేదే. ఎస్, ఐస్ క్రీమ్ తింటూ టైం స్పెండ్ చేస్తే? ఏవండి, ఐస్ క్రీమ్ తిందామండి ప్లీజ్. ఐస్ క్రీమే కదా, పద. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం కావాలి సార్? అన్నా, 2 ఐస్ క్రీమ్స్ కావాలి, చల్లగా ఉండాలి. సార్, తీయగా కూడా ఉంటాయి, పర్వాలేదా? ఓకే సార్. ఐస్ క్రీమ్ లేదు, గిస్ లేదు, వెళ్ళరా. డబ్బులుంటేనే ఐస్ క్రీమ్. ప్లీజ్ అన్న, ఒక ఐస్ క్రీమ్ అన్నా. ఇందాక నుంచి విసిస్తున్నారు. లేదు, వెళ్ళండి, పొండి. ప్లీజ్ అన్న, ఒక ఐస్ క్రీమ్ అన్నా. ప్లీజ్ అన్న, ఒక రే, నేను మీకు ఐస్ క్రీమ్ ఇచ్చుకుంటూ పోతే నేను మీలాగా అడుక్కోవాలి. నేనేం మీకోసం పెట్టలేదు. వెళ్ళండి రా, వెళ్ళండి.